Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. వాళ్ళను నాకు పరిచయం చెయ్యి. వాళ్ళను నాకు పరిచయం చెయ్యి. ఇంగ్లీష్లో ఇంట్రడ్యూస్ దెమ్ టు మీ. ఇంట్రడ్యూస్ దెమ్ టు మీ. పరిచయం చెయ్యి. ఇంట్రడ్యూస్. వాళ్ళను దెమ్ నాకు టు మీ. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. ద నెక్స్ట్ వన్. నేను నా జీవితం అంతా ఈ ఇంట్లో గడపలేను. నేను నా జీవితం అంతా ఈ ఇంట్లో గడపలేను. ఇంగ్లీష్లో ఐ కాంట్ స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ దిస్ హౌస్. ఐ కాంట్ స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ దిస్ హౌస్. ఐ కాంట్ స్పెండ్ అంటే నేను గడపలేను. మై హోల్ లైఫ్ నా జీవితం అంతా ఈ ఇంట్లో ఇన్ దిస్ హౌస్ ఈ విధంగా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వన్. ఆమె అంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె అంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ హెర్ సో యాంగ్రీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ హెర్ సో యాంగ్రీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ అంటే నేను ఎప్పుడు చూడలేదు ఆమెని అంత కోపంగా. సో యాంగ్రీ. ద నెక్స్ట్ వన్. మీరు ఎంత ఆశిస్తున్నారు. మీరు ఎంత ఆశిస్తున్నారు. ఎంత కావాలనుకుంటున్నారు. ఈ విధంగా కూడా అడగవచ్చు. దీని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్. హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అని అడగవచ్చు. ద నెక్స్ట్ వన్. నువ్వు చాలా కాలం నుంచి దేని గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు చాలా కాలం నుంచి దేని గురించి ఆలోచిస్తున్నావు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. వాట్ హ్యావ్ యూ బీన్ థింకింగ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వాట్ హ్యావ్ యూ బీన్ థింకింగ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వాట్ హ్యావ్ యూ బీన్ థింకింగ్ అబౌట్ అంటే దేని గురించి ఆలోచిస్తున్నావు. చాలా కాలం నుంచి. ఫర్ ఎ లాంగ్ టైమ్. నేను చెప్పకుండా ఎందుకు చేశావు. నేను చెప్పకుండా ఎందుకు చేశావు అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. వై డిడ్ యూ డూ ఇట్ వితౌట్ టెల్లింగ్. వై డిడ్ యూ డూ ఇట్ వితౌట్ టెల్లింగ్. వై డిడ్ యూ డూ ఇట్ అంటే ఎందుకు చేశావు. మీరు రేపు ఎలా వస్తారు. మీరు రేపు ఎలా వస్తారు. ఇంగ్లీష్లో ఈ విధంగా అడగాలి. హౌ విల్ యూ కమ్ టుమారో. హౌ విల్ యూ కమ్ టుమారో. ద నెక్స్ట్ వన్. గుంపులో ముందుకు సాగండి. గుంపులో ముందుకు సాగండి అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద క్రౌడ్. మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద క్రౌడ్. ముందుకు సాగండి. మూవ్ ఫార్వర్డ్. గుంపులో ఇన్ ద క్రౌడ్. గుంపుని క్రౌడ్ అని అంటాం. ద నెక్స్ట్ వన్. అలానా నువ్వు ఆలోచించేది. అలానా నువ్వు ఆలోచించేది అని ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో ఈజ్ దట్ హౌ యూ థింక్. ఈజ్ దట్ హౌ యూ థింక్. అలానా నువ్వు ఆలోచించేది. ద నెక్స్ట్ వన్. మీరు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు. మీరు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు. ఇంగ్లీష్లో వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ. వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ. ద నెక్స్ట్ వన్. నువ్వు కష్టపడితే ప్రమోషన్ వస్తుంది. నువ్వు కష్టపడితే ప్రమోషన్ వస్తుంది. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ప్రమోషన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ప్రమోషన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే నువ్వు కష్టపడితే ప్రమోషన్ వస్తుంది. యూ విల్ గెట్ ఏ ప్రమోషన్. ద నెక్స్ట్ వన్. అతడు చనిపోయే ముందు వీలునామా రాశాడు. అతడు చనిపోయే ముందు వీలునామా రాశాడు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి సెంటెన్స్ని. హీ రోట్ ఏ విల్ బిఫోర్ హీ డైడ్. హీ రోట్ ఏ విల్ బిఫోర్ హీ డైడ్. ద నెక్స్ట్ వన్. నీ పని ఏమిటో నువ్వు చూసుకో. నీ పని ఏమిటో నువ్వు చూసుకో అని ఎదుటి వాళ్ళకి చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్లో మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ద నెక్స్ట్ వన్. నిజం చెప్పడానికి నీకు ఎందుకంత భయం. నిజం చెప్పడానికి నీకు ఎందుకంత భయం. ఇంగ్లీష్లో వై డూ యూ ఫియర్ టు టెల్ ద ట్రూత్. వై డూ యూ ఫియర్ టు టెల్ ద ట్రూత్. ఈ విధంగా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వన్. నీకు ఆమెతో ఏమైనా పని ఉందా.
నీకు ఆమెతో ఏమైనా పని ఉందా? ఇంగ్లీష్‌లో డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ హెర్? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ హెర్? నీకు ఆమెతో పని ఉందా? డూ యూ హ్యావ్ వర్క్? ఏమైనా పని ఉందా? ఎనీ వర్క్. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఎప్పుడు ఎవరిని లెక్క చేయడు. అతడు ఎప్పుడు ఎవరిని లెక్క చేయడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ నెవర్ కేర్స్ ఎనీవన్. హీ నెవర్ కేర్స్ ఎనీవన్. ఎనీవన్ అంటే ఎవ్వరిని. ఎప్పుడు నెవర్. అతడు లెక్క చేయడు. హీ నెవర్ కేర్స్ ఎనీవన్. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళను ఎవరు ఆహ్వానించారు? వాళ్ళను ఎవరు ఆహ్వానించారు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హూ ఇన్వైటెడ్ దెమ్. హూ ఇన్వైటెడ్ దెమ్. సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడికి మళ్ళీ ఎప్పుడూ రాకు. ఇక్కడికి మళ్ళీ ఎప్పుడూ రాకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. నెవర్ కమ్ హియర్ అగైన్. నెవర్ కమ్ హియర్ అగైన్. సీ ద నెక్స్ట్ వన్. నేను కారణం తెలుసుకోవచ్చా? నేను కారణం తెలుసుకోవచ్చా? అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. మే ఐ నో ద రీజన్? మే ఐ నో ద రీజన్? సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎలాంటి వాడివో అందరికీ తెలుసు. నువ్వు ఎలాంటి వాడివో అందరికీ తెలుసు. ఇంగ్లీష్‌లో ఎవ్రీవన్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్. ఎవ్రీవన్ నోస్ అందరికీ తెలుసు. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్. నువ్వు ఎలాంటి వాడివో అని చెప్పడానికి ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నీ గురించి గొప్పగా చెప్పుకోకు. నీ గురించి గొప్పగా చెప్పుకోకు. ఇంగ్లీష్‌లో డోంట్ బ్రాగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. డోంట్ బ్రాగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ నో వై దే కేమ్ హియర్. ఐ డోంట్ నో వై దే కేమ్ హియర్ అంటే నాకు తెలియదు. నాకైతే తెలియదు. ఐ డోంట్ నో. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వై దే కేమ్ హియర్. సీ ద నెక్స్ట్ వన్. ఇది నాకు రోజూ జరుగుతుంది. ఇది నాకు రోజూ జరుగుతుంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇట్ హ్యాపెన్స్ టు మీ ఎవ్రీ డే. ఇట్ హ్యాపెన్స్ టు మీ ఎవ్రీ డే. ఇది జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ టు మీ. నాకు రోజూ జరుగుతుంది కాబట్టి ఎవ్రీ డే. సీ ద నెక్స్ట్ వన్. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. ఆ పేరుతో ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో నోబడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్. నోబడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్. నోబడీ ఈజ్ హియర్ అంటే ఎవ్వరూ లేరు ఆ పేరుతో. విత్ దట్ నేమ్. సీ ద నెక్స్ట్ వన్. నాకు చాలా కలలు ఉన్నాయి. నాకు చాలా కలలు ఉన్నాయి అని ఎదుటి వాళ్ళతో చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఐ హావ్ మెనీ డ్రీమ్స్. ఐ హావ్ మెనీ డ్రీమ్స్. మెనీ డ్రీమ్స్ అంటే చాలా కలలు. నాకు ఉన్నాయి. ఐ హావ్. సీ ద నెక్స్ట్ వన్. నీవు రావాలనుకుంటే రా. నీవు రావాలనుకుంటే రా. ఇంగ్లీష్‌లో ఇఫ్ యూ వాంట్ టు కమ్ దెన్ కమ్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ దెన్ కమ్. నువ్వు రావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు కమ్ రా. దెన్ కమ్. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది అని పక్క వాళ్ళతో చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ విష్ యూ వుడ్ బి క్వైట్. ఐ విష్ యూ వుడ్ బి క్వైట్. బాగుంటుంది అనడానికి ఐ విష్ యూ వుడ్ బి క్వైట్. నిశ్శబ్దంగా నువ్వు ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.